దంతాలను శుభ్రపరచుకోవడం మనం రెగ్యులర్గా చేసేటువంటి పేస్ట్ బ్రష్. బేసికల్గా ఏంటంటే మనము పేస్ట్ మార్కెట్లో వివిధ రకాలైనటువంటి పేస్ట్లు చాలా రకాలైన అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తూ ఉంటాయి. ఎంత మేరకు ఏ పేస్ట్ అయితే మంచిది, ఎంత మేరకు పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ మంచిది. బేసికల్గా పేస్ట్ యొక్క పరిమాణము ఒక బఠానీ సైజు పేస్ట్ పరిమాణం సరిపోతుంది. దాన్ని ఏం చేసుకోవాలంటే పేస్ట్ యొక్క బ్రిజిల్స్ అంటారు వీటి ముందర ఇలా ఒక బఠానీ పరిమాణంలో పెట్టేసుకుని వీటిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మాడిఫైడ్ బ్రాస్ టెక్నిక్ అంటారు. దీనిలో ఏం చేస్తామంటే బ్రషింగ్ 45 degrees యాంగిలేషన్లో బ్రష్ బ్రిస్టిల్స్ పెట్టేసుకుని ఫ్రంట్ టూత్ను అప్ అండ్ డౌన్, ఇలా అప్ అండ్ డౌన్గా బ్రష్ చేస్తాము. బ్యాక్ టూత్ వచ్చేటప్పటికి రౌండ్ అండ్ రౌండ్. సో ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మాడిఫైడ్ బాస్ టెక్నిక్లో గమ్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఓన్లీ టూత్ కాకుండా గమ్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమంటుందంటే గమ్స్ కూడా మసాజ్ అవుతుంది. ప్లస్ మనం బేసికల్గా ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం మర్చిపోయేది ఏంటంటే పళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్. సో ఇలా పైకి కిందికి బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రిజిల్స్ పళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ని క్లీన్ చేస్తుంది. మనం ఎప్పుడైనా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ టూత్ని అప్ అండ్ డౌన్, బ్యాక్ టూత్ని రౌండ్ అండ్ డౌన్. మరి ఇలాగో ఇది సరిపోతుందా? లేదు. లోపటి వైపు ఎలా చేసుకోవాలి చూడండి. లోపటి వైపు గమ్ నుంచి ఇలా పైకి మనం చేసుకున్న ప్రతిసారి గమ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం, అదొకటి గమనించుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే పళ్ళ మధ్యలో ఈ బ్రిజిల్స్ పళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్లోకి వెళ్ళి అక్కడ పదార్థాలను క్లీన్ చేస్తుందా లేదా మనం గమనించుకోవాలి. సో రోజు 2 times బ్రష్ చేసుకోవాలి, మార్నింగ్ నైట్. సో నైట్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకు కూడా నేర్పించడం చాలా ఇంపార్టెంట్ నైట్ బ్రషింగ్. తర్వాత బ్రషెస్ చాలా రకాలైనటువంటి బ్రషెస్ మార్కెట్లో ఉన్నాయి. సో మనకి అన్ని చివర్లో రీచ్ అయ్యేటటువంటి బ్రష్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు ఇండియన్ కండిషన్లో చాలా హార్డ్ బ్రష్ను, మీడియం సైజ్ బ్రిజిల్స్ థిక్నెస్ ఉన్న బ్రష్ని సెలెక్ట్ చేసుకోకుండా స్మూత్ కానీ అల్ట్రా సాఫ్ట్ కానీ సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ను యూజ్ చేయడం ఆల్వేస్ సేఫర్ సైడ్. ఎవరికైతే గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ, గమ్ పల్చగా ఉండడం కానీ, గమ్ నుంచి బ్లడ్ ఎక్కువగా మూవ్ అవ్వడం కానీ ఇలాంటి కేసెస్లో సాఫ్ట్ బ్రిజిల్స్, అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ ఖచ్చితంగా వాడాలి. మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ నైట్ బ్రషింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. మన చిల్డ్రన్కి కూడా నేర్పించడం చాలా ఇంపార్టెంట్. నైట్ మనం ఫుడ్ చేసేసుకొని అలా పడుకోవడం వల్ల డికే టూత్ ఎక్కువ ఉంటాయి. పిల్లల్లో కూడా చాలాసార్లు చూస్తుంటాం, పళ్ళన్నీ కూడా పుచ్చిపోవడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే హై రిచ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ రాత్రి తినడము, తర్వాత రాత్రి బ్రష్ చేసుకోకపోవడము, తద్వారా ఏమవుతుందంటే ఈ పళ్ళన్నీ కూడా పుచ్చిపోతూ ఉంటాయి. సో కనుక నైట్ బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనము పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరం. దీని తర్వాత నెక్స్ట్ 2 more things. ఒకటి ఏంటంటే డెంటల్ ఫ్లాసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. డెంటల్ ఫ్లాసింగ్ ఎక్కడైతే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఖచ్చితంగా డెంటల్ ఫ్లాసింగ్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రెగ్యులర్ మౌత్ రిన్సెస్ అంటే మార్కెట్లో చాలా రకాలైనటువంటి మౌత్ వాషెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. సో డైలీ అట్లీస్ట్ వన్స్ మౌత్ వాష్తో రిన్స్ చేసుకోవడము ఇంపార్టెంట్. సో ఎంతసేపు ఈ మౌత్ వాష్ను రిన్స్ చేసుకోవాలి అంటే నోట్లో చాలాసార్లు ఏం చేస్తారంటే మౌత్ వాష్ని డైల్యూట్ చేసుకుని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాంటి మౌత్ వాష్ని ఏం చేసుకోవచ్చు అంటే మనం డైల్యూట్ చేసుకోవచ్చు. డైల్యూట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ మౌత్ వాష్ని 40 seconds అనేది మోర్ ఐడియల్ టైం. అంటే అట్లీస్ట్ 1 minute దాటకుండా మనం ఈ మౌత్ వాష్ని రిన్స్ చేసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మౌత్ వాష్ని నెలల తరబడి ఒక 6 months, 8 months, 1 year అట్లా లాంగ్ టర్మ్ వాడకుండా ఒక 2-3 months వాడిన తర్వాత దాన్ని బ్రేక్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి నేను రికమెండ్ చేసేది ఏంటంటే మౌత్ వాష్ ఆల్వేస్ నాన్ ఆల్కహాలిక్ బేస్డ్ మౌత్ వాషెస్ వాడడం బెటర్. మోస్ట్ ఆఫ్ ద టైం క్లోరోహెక్సిడిన్ బేస్డ్ మౌత్ వాషెస్ ఎఫెక్టివ్గా ఈవెన్ మన రీసెంట్ కోవిడ్ టైంలో కూడా చూసాము. అప్పుడు చాలా స్టడీస్ కూడా క్లోరోహెక్సిడిన్ ఎఫెక్టివ్గా లోడ్ని కూడా తగ్గించినటువంటి రుజువులు ఉన్నాయి. కాబట్టి క్లోరోహెక్సిడిన్ మౌత్ వాషెస్ సేఫ్గా మనం వాడవచ్చు.